వైసీపీ నేతల్లో గుబులు మొదలైంది. ఎప్పుడు ఎవరు ఎలా ఏ కేసులో అరెస్ట్ అవుతారో చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు మాత్రం లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంతొచ్చిందంతే. ఇంతకీ చెవిరెడ్డిని సిట్ ఎలా ట్రాక్ చేసి అరెస్ట్ చేసింది? చెవిరెడ్డికి వ్యతిరేకంగా సిట్ సేకరించిన ఆధారాలేంటి? నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్న వైసీపీ లీడర్లు ఎవరు? ఏపీ లిక్కర్ కేసుతో సంబంధమే లేదన్నట్లుగా ఇన్నాళ్లు రిలాక్స్డ్ గా కనిపించిన వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫైనల్ గా ఎలాంటి ట్విస్టుల మధ్య అరెస్ట్ అయ్యారు? ఒకే ఒక్క ఫోన్ కాల్ చెవిరెడ్డి అరెస్టుకు ఎలా దారి తీసింది? చెవిరెడ్డి లిక్కర్ కమిషన్ డబ్బులు తీసుకున్నట్లు సిట్ దగ్గర ఉన్న కీలకమైన ప్రూఫ్స్ ఏంటి? నెక్స్ట్ అరెస్టు కాబోతున్న వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎంపీలెవరు? నెక్స్ట్ లిస్టులో ఎవరి పేరుంది? తెర వెనుక జరిగిన కథలేంటి? తెరపైకొచ్చిన మ్యాటర్స్ ఏంటి? ఒక్కొక్కటి ఎక్స్క్లూసివ్ గా డీకోడ్ చేద్దాం. లిక్కర్ కేసుతో సంబంధమే లేదు, కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. తన పేరు చెప్పాలని బలవంతంగా స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు. ఇది గత కొన్ని రోజులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెర్షన్. సీన్ కట్ చేస్తే లిక్కర్ స్కామ్ కేస్ ఎఫ్ఐఆర్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38, ఆయన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి A39 అని సిట్ డిసైడ్ చేసేసింది. ఎక్కడి లిక్కర్ కేస్ ఎక్కడి దాకా వచ్చింది? ఎవరు ఆడిన డ్రామాలో ఎవరిరుక్కున్నారు? ఇప్పుడిదే కీ పాయింట్. రైట్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ కేసులో తనకు సంబంధమే లేదని పదే పదే వాదిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడేమైంది? లిక్కర్ పై కమిషన్లుగా వచ్చిన డబ్బుల్ని తీసుకుని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంచటం, ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరించామని సిట్ చెప్తుండటం టర్నింగ్ పాయింట్. ఇప్పటి వరకు ఈ కేసులో చెవిరెడ్డి రోల్ ఇలా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. పైగా చెవిరెడ్డి గన్మెన్ మదన్ రెడ్డి ప్రభుత్వానికి రాసిన లేఖతో సిట్ కు చెక్ పడుతుందనుకున్నారు. చెవిరెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని సిట్ ఒత్తిడి చేసిందన్నది గన్మెన్ మదన్ చెప్తోన్న మ్యాటర్. సత్యమేవ జయతే అంటూ సిట్ కూడా కౌంటర్ అటాక్ కు దిగటం, అక్కడితో ఆగకుండా చెవిరెడ్డిని అరెస్టు చేయటం చకచకా జరిగిపోయాయి. ఈ కేసులో ఇంకా ఆలస్యం చేస్తే మొదటికే నష్టం అనుకున్నారో ఏమో గాని చెక్ పెట్టేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు పూర్తిగా డ్రామాటిక్ గా సాగింది. లిక్కర్ కేసులో గతంలోనే ఆయనపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. సో బెంగళూరు ఎయిర్పోర్ట్ వెళ్లారు. అక్కడి నుంచి కొలంబో వెళ్లాలన్నది ప్లాన్ అని డౌట్లొచ్చాయి. అలర్ట్ అయిన ఇమిగ్రేషన్ ఆఫీసర్లు సిట్ టీమ్ కు ఫోన్ చేయడంతో కథంతా ఓపెన్ అప్ అయింది. వెంటనే సిట్ బృందం బెంగళూరు ఎయిర్పోర్ట్ కు వెళ్లటం, చెవిరెడ్డిని దేశం దాటి వెళ్లకుండా అడ్డుకోవటం, అరెస్టు చేయటం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. గతంలో వేరే కేసులో మాజీ మంత్రి కాకాణి కూడా చాలా రోజులు పోలీసులకు దొరకలేదు. శ్రీలంక వెళ్లారన్న టాక్ నడుస్తోంది. వైసీపీ నేతలంతా శ్రీలంక డెస్టినేషన్, సీక్రెట్ ప్లాన్స్ ఏంటన్నది కూడా రాజకీయ వర్గాల్లో ఒక కొత్త డౌట్ తీసుకొస్తోంది. సో చెవిరెడ్డి ఒక్క ఫోన్ కాల్ తో అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎందుకు అరెస్ట్ అయ్యారు? సిట్ సేకరించిన ఆ కీలక ఆధారాలేంటన్నది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయి. చెవిరెడ్డిని సిట్ ఎలా ఫిక్స్ చేసిందన్నదే కీ పాయింట్. సరైన ఆధారాలు లేకుండా పోలీసులు ఎవరిని అరెస్టు చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కోర్టుల్లో సరైన ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయకపోతే దర్యాప్తు బృందాలకే ఇబ్బంది. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. చెవిరెడ్డి విషయంలో కూడా బలమైన ఆధారాన్ని సిట్ కలెక్ట్ చేసిందంటున్నారు. అయితే చెవిరెడ్డి అరెస్టు చుట్టూ చాలా బజ్ నడుస్తోంది. తనను అక్రమంగా అరెస్టు చేస్తారని చాన్నాళ్లుగా చెప్తున్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. బలవంతంగా స్టేట్మెంట్లు తీసుకుంటున్నారన్నారు. చివరకు లుకౌట్ సర్క్యులర్ ఉన్నా బెంగళూరు నుంచి శ్రీలంక వెళ్లేందుకు ఎలా ప్రయత్నించారన్నది కీలకంగా మారింది. ఉన్నఫలంగా ఆయనే అరెస్టు కావాలని అనుకున్నారా? అందుకే ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్లు ఆపుతారని తెలిసి బెంగళూరు ఎయిర్పోర్టుకు వెళ్లారా అన్నది చర్చ జరుగుతోంది. ఇదొక వెర్షన్. మరో వెర్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లిక్కర్ స్కామ్ కేసులో జూన్ 17 సాయంత్రం వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన ఫ్రెండ్ వెంకటేష్ నాయుడులను సిట్ నిందితులుగా చేర్చనే లేదంటున్నారు. వారిపై గుట్టు చప్పుడు కాకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారంటున్నారు. నిందితులుగా చేర్చకపోయినా లుకౌట్ నోటీస్ జారీ చేయటం ఏంటన్న ప్రశ్నల్ని సంధిస్తున్నారు. బెంగళూరు ఎయిర్పోర్టులో ఇద్దరిని అదుపులోకి తీసుకునే వరకు వారు లిక్కర్ కేసులు అసలు నిందితులుగానే లేరన్న పాయింట్ ను తెరపైకి తెస్తున్నారు. అయినా సరే లుకౌట్ నోటీస్ జారీ చేసి అడ్డుకోవటం వెనుక పెద్ద గేమ్ ఉందంటున్నారు.
చెవిరెడ్డి అరెస్టు తర్వాత తిరుపతిలో వైసీపీ కార్యకర్తలు నిరసనలు చేశారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. టైం వచ్చినప్పుడు తామేంటో కూడా చూపిస్తామంటున్నారు చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి. బలవంతంగా వాంగ్మూలాలు సేకరించి అక్రమ అరెస్టులు చేస్తున్నారంటున్నారు. మీ భయపెట్టాలు, మీ కేసులకి, మీ అరెస్టులకి భయపడే వాళ్ళం కాదని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను. దీని మీద కూడా తీవ్రంగా మేము కోర్టుకు కూడా పోవడం జరిగింది. ఆ మదన్ అనే అతన్ని కొట్టిన తర్వాత అతను హాస్పిటల్లో కూడా గత 1 వీక్గా హాస్పిటల్లో ఉన్నాడు. దానికి ఎవిడెన్స్ కూడా, రికార్డులు కూడా హాస్పిటల్లో దగ్గర కూడా ఉన్నాయి. ఈ విధంగా మీరు బాధ పెట్టారు. దీని మీద కూడా హైకోర్టుకి వేశాము. హైకోర్టులో కూడా రేపో ఎల్లుండి లోపల దానికి రేపో ఎల్లుండికి అంతా దానికి విచారం కూడా వస్తుందని కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు పోలీసు వాళ్ళని ఈ విధంగా పాములుగా వాడుకొని పార్టీని ఈ విధంగా పార్టీలో కీలకంగా ఉండే నాయకులందరినీ ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళకి తప్పకుండా ఇవన్నీ కూడా మాకు గుర్తుంటాయి. ఒకరోజు సమయం అనేది మీ రోజే కాదు, తప్పకుండా మాకు కూడా ఒక రోజు వస్తుంది. సో సిట్ మాత్రం తన స్టైల్లో ఎంక్వైరీ స్పీడప్ చేస్తోంది. గత ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకోవటానికి వైసీపీ లిక్కర్ ముడుపులను వాడినట్లు సిట్ ఐడెంటిఫై చేసింది. సార్వత్రిక ఎన్నికల టైంలో 8 కోట్ల రూపాయల్ని ప్రకాశం జిల్లాలోని ఒక అసెంబ్లీ అభ్యర్థికి చెందుకు తీసుకెళ్తుండగా ఈసీ పట్టుకుంది. అప్పట్లో ఆ డబ్బులను సీజ్ చేసిన తహసీల్దార్ మొదలుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహన డ్రైవర్, గన్మెన్, పిఏ వరకు అందరినీ పిలిపించి సిట్ అధికారులు ప్రశ్నించారు. ఆ 8 కోట్లు తనవంటూ అప్పట్లో చెవిరెడ్డి ఫ్రెండ్ వెంకటేష్ నాయుడు ఆధారాలు చూపించి వెనక్కు తీసుకున్నారని గుర్తించారు. అవి లిక్కర్ ముడుపులేనని సిట్ అనుమానిస్తోంది. రాజు కేసిరెడ్డి దగ్గర నుంచి ఈ మనీ మ్యాటర్ అంతా రకరకాల వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందని సిట్ అంటోంది. లిక్కర్ కేసులో ఇది ముగింపు కాదు, ఆరంభం మాత్రమే. మరి నెక్స్ట్ ఎవరు? ఏపీ రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ నేతల వరుస అరెస్టులు ఆ పార్టీలో అలజడికి కారణమవుతున్నాయి. ఇప్పటికే చెవిరెడ్డి అరెస్ట్ అయ్యారు. చాలా మంది జైల్లోనే ఉన్నారు. ఇక నెక్స్ట్ ఎవరన్నది కూడా ఉత్కంఠగా మారింది. ఇప్పటికే పేర్ని నాని, కొడాలి నాని వంతు వచ్చినట్లే అని పొలిటికల్ సర్కిల్స్ లో మ్యాటర్ చక్కర్లు కొడుతోంది. తోపుదుర్తి అజ్ఞాతంలో ఉండడం మరిన్ని ఊహాగానాలకు కారణమవుతోంది. అయితే వీరిని ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు? ఇన్సైడ్ మ్యాటర్ ఏంటి? తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎక్కడున్నారు? రెండు 2019 నుంచి 2024 మధ్య నాటి వైసీపీ నేతల్లో అరెస్టుల భయం పెరుగుతుందా అంటే అవునన్న సమాధానమే వస్తుంది. చెవిరెడ్డి వంతైంది. మిగతా కేసుల్లో నెక్స్ట్ జైలుకెళ్లేది ఎవరన్న చర్చ జరుగుతోంది. పేర్ని నాని, కొడాలి నాని, తోపుదుర్తి ఇలా లిస్టు పెద్దదే అన్న సమాధానాలు వస్తున్నాయి. వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కాకాని, కొమ్మినేని, రాజ్ కిషిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప ఇలా జగన్కు సన్నిహితులంతా ఒకరి తర్వాత ఒకరుగా జైలు పాలవుతున్నారు. ఈ అరెస్టులన్నీ కక్ష సాధింపులో భాగమేనని వైసీపీ ఎంతగా ప్రచారం చేసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపిస్తున్న వైసీపీ కావాలని తమ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారంటున్నారు. రైట్, ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని మ్యాటర్ చూద్దాం. పేర్నిపై ఉన్న కేసులను వైసీపీ రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఆరోపిస్తుంది. పేర్ని నాని భార్య జయసుధ పేరిట నమోదైన గోడౌన్లో 185 టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై బందరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసులో పేర్ని నానిని A6గా చేర్చారు. ఈ కేసులో కోర్టుల నుంచి రిలీఫ్ అయ్యాకే పేర్ని నాని కుటుంబం అజ్ఞాతం వీడిందంటున్నారు. అటు 2024 ఎన్నికల ముందు మచిలీపట్నంలో ఓట్ల కోసం సుమారు 10,000 నకిలీ పట్టాలను పంపిణీ చేసినట్లు పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో పేర్ని నాని కీలక సూత్రధారిగా ఉన్నారని ఆరోపిస్తూ అరెస్టుకు రంగం సిద్ధమైందన్న ప్రచారం జరిగింది. ప్రస్తుతానికి ఈ కేసులో పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారంటున్నారు. ఈ కేసులో పేర్ని నాని పీకల్లోతు కూరుకుపోయినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పేర్ని నాని, పేర్ని కిట్టు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
అటు 2019లో టీడీపీ కార్యకర్తలు చందు, శ్రీహర్షలపై నమోదైన ఒక కేసులో పేర్ని నాని సాక్షిగా ఉన్నారు. అయితే కోర్టుకు హాజరు కాకపోవడంతో తాజాగా నోటీసులు జారీ చేసింది కోర్టు. సో కథ తవ్వుతూ వెళ్తే చాలా పెద్దదిగానే ఉంటుంది. సీన్ కట్ చేస్తే కేసులకు, అరెస్టులకు భయపడేదే లేదంటున్నారు వైసీపీ లీడర్. కానీ లోలోపల మాత్రం భయాలున్నాయంటున్నారు. ఈ పరిణామాలు ఇలా ఉంటే తాజాగా కొడాలి నానిని కోల్కతా ఎయిర్పోర్టులో అధికారులు అడ్డుకున్నారన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొలంబో వెళ్తుండగా అడ్డుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై దృష్టి పెట్టిన ఏపీ పోలీసులు కొడాలి నాని హైదరాబాద్లోనే ఉన్నట్లు నిర్ధారించారు. ఉద్రిక్తతలు పెంచేందుకే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే కొడాలి నానిపైన చాలా కేసులు ఉన్నాయి. రేపో మాపో అరెస్టు తప్పదంటున్నారు. ఇటీవలి ముంబైలో కొడాలికి బైపాస్ సర్జరీ జరిగింది. రెస్ట్ తీసుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆ మధ్య అమెరికా వెళ్లిపోయి అక్కడే చాలా కాలం రెస్ట్ తీసుకుంటారన్న చర్చ కూడా జరిగింది. అయితే అమెరికా వెళ్లలేదు. 2024 ఎన్నికల సమయంలో కొడాలి నాని వార్డు వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలో కొడాలి నాని ప్రెస్ మీట్లు, అసెంబ్లీ సమావేశాల్లో లోకేష్పై అసభ్యకర పదజాలంతో దుర్భాషలాడారన్న విషయంపై విశాఖపట్నం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 2024 నవంబర్లో కేసు నమోదైంది. ఇక 2022 డిసెంబర్లో గుడివాడ టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు కత్తులు, పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేశారన్న అభియోగాలు కొడాలిపై ఉన్నాయి. కొడాలి నాని ఆదేశాలతో ఆయన అనుచరులు పాల్గొన్నారన్న అభియోగాలపై కేసు నమోదైంది. ఈ కేసులో కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళిని మేలు అస్సాంలో అరెస్టు చేశారు. 13 మంది నిందితులు నెల్లూరు జైల్లో ఉన్నారు. ఈ కేసులో చివరిగా కొడాలి నాని అరెస్ట్ అయ్యే అవకాశముందంటున్నారు. ఈ నేపథ్యంలో మేలో కృష్ణా జిల్లా ఎస్పీ కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయాలని డీజీపీకి టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. పలు కేసుల్లో గరిష్టంగా 7 ఏళ్ల శిక్ష పడే సెక్షన్లు ఉండడంతో ఎప్పుడైనా కొడాలి అరెస్ట్ అవ్వొచ్చన్న చర్చ జరుగుతోంది. అటు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కుంటిమద్ది హెలిప్యాడ్ ఘటనకు సంబంధించిన కేసులో వారం రోజుల్లో తమ ఎదుట హాజరు కావాలని రామగిరి సర్కిల్ పోలీసులు లేటెస్ట్ గా నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 8న మాజీ సీఎం జగన్ వచ్చిన టైంలో హెలిప్యాడ్ వద్ద వైసీపీ శ్రేణులు హల్చల్ చేశాయి. జగన్ కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ నేతలు ఆరోపించడంతో పోలీసులు ఈ ఘటన వెనుక కుట్రకోణముందన్న అనుమానంతో విచారణ చేపట్టారు. తోపుదుర్తి సహా పలువురిపై కేసు నమోదు చేశారు. దాంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదే సమయంలో రామగిరి మండలంలోని ఓ గ్రామంలో బాలికపై అఘాయిత్యానికి సంబంధించి పరామర్శించేందుకు చెలో పేరూరు పేరుతో ఈ నెల 12న తోపుదుర్తి ర్యాలీ తీశారు. ఉద్దేశపూర్వకంగానే పేరూరుకు వెళ్లడానికి ప్రయత్నించారని తోపుదుర్తితో పాటు మరికొందరు వైసీపీ నేతలపై రామగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాలని ఈ నెల 13న పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన ముంబై వెళ్లిపోయారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న తోపుదుర్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 2 కేసుల్లో ఉచ్చు బిగుసుకుంటుండడంతో ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్టు తెలిసింది. సో ఇలా చాలా మంది వైసీపీ నేతలకు అరెస్టు భయాలు పెరుగుతున్నాయి.